ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ దక్కని ఆహారం. పూర్వం ఓ అడవిలో సింహం, పెద్ద పులి కలిసి ఉండేవి. ఈ రెండింటికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. అందుకే రెండూ కలిసి ఆహారాన్ని సంపాదించుకుని పంచుకుని తినేవి. కాని ఓసారి వరుసగా వారం రోజుల వరకు వాటికి ఆహారం దొరకలేదు. దీంతో అవి ఆకలికి తట్టుకోలేకపోయాయి. కాసేపటికి సింహానికి ఓ జింకపిల్ల కనిపించింది. ఇదే విషయాన్ని పెద్ద పులికి చెప్పింది. రెండూ చెరోవైపు నుంచి దాడి చేశాయి. పెద్ద పులికి జింకపిల్ల దొరికిపోయింది. సింహమా, ఈ జింక మరీ చిన్నదిగా ఉంది. దీన్ని ఇద్దరం తింటే మన ఆకలి అస్సలు తీరదు. కాబట్టి దీన్ని నేను తింటాను. మళ్ళీ వేటాడినప్పుడు ఏదైనా చిక్కితే దాన్ని నువ్వు తీసుకో అంది పెద్దపులి. అదెలా కుదురుతుంది? అసలు జింక ఆచూకీ చెప్పిందే నేను. ముందు నేనే తింటాను. నువ్వే మళ్ళీ వేటాడినప్పుడు తిను అని ఆవేశంగా బదులిచ్చింది సింహం. ఇలా రెండింటి మధ్య మాటామాటా పెరిగి అది కొట్లాటకు దారితీసింది. ఈ గొడవంతా పొదలచాటునుంచి ఓ తోడేలు గమనించింది. సింహం, పెద్దపులి రెండూ ముసలివే, పైగా వాటి వాలకం చూస్తుంటే అవి చాలా రోజులనుంచి ఆహారం తిననట్లే కనిపిస్తున్నాయి. అయినా ఇవి రెండూ పోరాడుతున్నాయి అంటే త్వరగానే అలసిపోతాయి అని ఊహించింది. తోడేలు అనుకున్నట్లుగానే సింహం, పెద్దపులి అలసిపోయి కూలబడ్డాయి. ఇదే సరైన సమయం అనుకున్న తోడేలు గబగబా జింకపిల్ల కళేబరాన్ని లాక్కుని పారిపోయింది. అయ్యో, దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకోకుండా అనవసరంగా గొడవపడ్డాం. ఆఖరికి ఆ తోడేలు తన్నుకుపోయింది అని సింహం, పెద్దపులి బాధపడ్డాయి.